రాజధాని అమరావతిలో మరో నిర్మాణం పురుడు పోసుకుంటుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ నిర్మాణానికి చైర్మన్ బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఇరవై 25 ఏళ్ల సేవా వారసత్వం కలిగిన బసవతారకం సంస్థ అమరావతికి విస్తరిస్తోంది. అమరావతిలోని తుళ్లూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు శంకుస్థాపన జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ లాగా చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అమలు చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు ప్రపంచానికే బ్రాండ్ అని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు లాభం చేకూరేలా రాజధాని నిర్మాణం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టితో కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందరూ రక్షకుడని, అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా ఇందుపూరే ఉంది. అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరిని కలవడం జరిగింది. మనవల్లా గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ కూడా మనం వాళ్ళే మన ఆసుపత్రి గురించి చెప్పడం. రాజధానిలో 21 ఎకరాల్లో అధునాతన క్యాన్సర్ కేర్ సెంటర్ తో పాటు 2 దశల్లో రీసెర్చ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందించనున్నారు. 750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూర్చనున్నారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్తో ఏర్పాటు చేసి 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. అమరావతి ప్రాజెక్టుతో వెనుకబడిన ప్రాంతాలకు ప్రపంచ స్థాయి చికిత్స అందించనున్నారు.